హలో గైస్, లాస్ట్ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ దట్ ఐ ఫౌండ్ ఆన్ దిస్ జర్నీ బృందావన్ చూసాం. సో నేను బృందావన్ నుంచి విజయవాడ రన్ అవడానికి ఢిల్లీ రీచ్ అయ్యాను. సో ఈ వీడియోలో ఢిల్లీలో 2 days ఉంటే ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ అంటే మనం నార్త్ లో ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. లైక్ జమ్మూ కాశ్మీర్, లడాక్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ లో కొన్ని ప్లేసులు అండ్ రాజస్థాన్ లో కొన్ని ప్లేసులు. ఈ ప్లేసెస్ లో వేటికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాల్సిందే. సో మీరు ఫ్రీక్వెంట్ గా నార్త్ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఢిల్లీలో షాపింగ్ తప్ప వేరే ఏ టూరిస్ట్ ప్లేస్ కి సపరేట్ టైం కేటాయించకండి. ఎందుకంటే ప్రతిసారి నార్త్ వెళ్ళేటప్పుడు బస్ టు బస్ ఆర్ బస్ టు ట్రైన్ ఆర్ ట్రైన్ టు బస్ ఇలా ఓదాని జోదానికి చేంజ్ అయ్యేటప్పుడు మధ్యలో టైం దొరుకుతుంది. కాబట్టి ప్రతి గ్యాప్ లో ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ ప్లాన్ చేసుకోండి ఢిల్లీలో ఉన్నవి. సో మీరు ఇలా అయితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఎగ్జైటింగ్ ఉంటారు ఢిల్లీలో ప్లేసెస్ గురించి. అండ్ అలాగే ఆ బస్ టు ట్రైన్ ట్రాన్సిట్ టైం గురించి చాలా ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్లాన్ చేసుకున్న డెస్టినేషన్ కి ఎక్కువ టైం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఢిల్లీలో సపరేట్ గా ప్లాన్ చేసుకున్న టూరిస్ట్ ప్లేసెస్ అసలు ఏం లేవా అంటే నాకు తెలిసి ఢిల్లీలో ప్లాన్ చేసుకోవాల్సింది ఒకటి షాపింగ్ అండ్ ఇంకోటి అక్షరధామ్ మాత్రమే. ఈ 2 ప్లేసెస్ కన్నా ఇంకా బీభత్సమైన సపరేట్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళే టూరిస్ట్ ప్లేస్లు అయితే నేనేం చూడలేదు. షాపింగ్ వస్తే నార్త్ స్టేట్స్ అన్నిటికీ ఢిల్లీ కనెక్షన్ కాబట్టి అండ్ నార్త్ అంతా ట్రావెలింగ్ అలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి కాబట్టి సో ఢిల్లీలో షాపింగ్ చేసేదానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా బడ్జెట్ లో షాపింగ్ చేయొచ్చు. అండ్ మీరు షాపింగ్ చేసేటప్పుడు 100-200 వాటిలో క్వాలిటీ ఎత్తుకోవడం కన్నా 1000-2000 అలా అమౌంట్ పెరిగే కొద్దికి అందులో క్వాలిటీ ఎత్తుకోవడం చాలా మంచిది. ఓన్లీ బట్టలు మాత్రమే షాపింగ్ చేసేలా అయితే ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ప్లేస్ లో మంచి బట్టలు దొరుకుతాయి, ఏ ప్లేస్ లో మంచి బడ్జెట్ వర్కౌట్ అయింది, ఇలా ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ అన్ని కలిపి ఒక షాపింగ్ వీడియో చేశాను సపరేట్ గా. సో ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. షాపింగ్ చేసేలా అయితే మాత్రం డెఫినెట్లీ ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చూసి ఆ తర్వాత షాపింగ్ చేయండి. అండ్ అక్షర్ధామ్ కి వస్తే ఢిల్లీలో మస్ట్ విజిట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి అక్షర్ధామే. ఈవినింగ్ 4 ఆ టైం కి రీచ్ అవ్వండి అండ్ 8 లోపు ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. అండ్ 8 కి లైట్ షో ఉంటుంది అండ్ ఎగ్జిబిషన్ కి లైట్ షో కలిపి 350 రూపీస్ టికెట్ అనుకుంటా. 2 యాక్టివిటీస్ సూపర్ ఉంటాయి, 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ లైట్ షో బెస్ట్ ప్లేస్ నుంచి చూడాలనుకుంటే కొంచెం ముందే వచ్చి ప్లేసెస్ ఆక్యుపై చేసుకోండి. లైట్ షో మాత్రం 30 minutes చాలా ఆసమ్ గా ఉంటుంది. అండ్ లగేజ్ పెట్టేటప్పుడు ఫోటో తీసుకుంటారు, సో ఎవరిస్తే వాళ్ళే తీసుకుని రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, పార్లమెంట్, లోటస్ టెంపుల్, జంతర్ మంతర్ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్ అన్ని సపరేట్ గా ప్లాన్ చేసి సపరేట్ గా టైం స్పెండ్ చేసేంత ప్లేసెస్ ఏం కాదు. జనరల్ గా నార్మల్ టైం ఉంటే చూసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అండ్ చాంద్రీ చౌక్, ఐఎన్ఏ ఇలాంటి ప్లేసెస్ లో స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది అండ్ మంచి బడ్జెట్ లో రెస్టారెంట్స్ దొరుకుతాయి, సో అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఢిల్లీలో ప్రతి టూరిస్ట్ ప్లేస్ కి మెట్రో కనెక్షన్ ఉంటుంది. ఢిల్లీ మెట్రో ఈస్ జస్ట్ ఆసమ్. టోటల్ 10 lines ఉంటాయి. ఢిల్లీ మెట్రో ఓన్లీ ఢిల్లీలోనే కాదు, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ లో, ఢిల్లీకి ఆనుకున్న సిటీస్ లో కూడా ఢిల్లీ మెట్రో ఉంటుంది. ఢిల్లీలో 1 day కి టూరిస్ట్ కార్డ్ దొరుకుతుంది, జస్ట్ 150 రూపీస్ అండ్ 50 రూపీస్ డిపాజిట్ చేయాలి కార్డు కోసం. ఆ తర్వాత కార్డు తిరిగి ఇచ్చేస్తే ఆ 50 రూపీస్ తిరిగి ఇచ్చేస్తారు. బట్ నాకు తెలిసి మనం మాక్సిమం ఒక 2-3 ప్లేసెస్ చూస్తాం దగ్గర ఉన్నవైతే పర్ డే కి, ఆర్ కొంచెం దూరం ఉన్నవైతే ఒక 2 ప్లేసెస్ చూస్తాం. సో మెట్రో చార్జెస్ ఎలాగో తక్కువ ఉంటాయి కాబట్టి 150 అవ్వదు. ఒకసారి మీ డెస్టినేషన్ యొక్క ప్రైజెస్ చూసుకొని ఆ తర్వాత మెట్రో కార్డ్ తీసుకోండి. అండ్ మీరు ఫస్ట్ టైం మెట్రో యూజ్ చేస్తున్నా ఆర్ మెట్రో మీకు అంత అలవాటు లేకపోయినా కూడా ఢిల్లీ మెట్రో చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేసేదానికి. సో ఢిల్లీ మెట్రో యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్ కొడితే స్టార్టింగ్ పాయింట్ లో ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కాలి అండ్ డెస్టినేషన్ పాయింట్ ఎన్ని స్టాప్స్ తర్వాత ఉంటుంది అండ్ ఈ మధ్యలో ఏదైనా లైన్ చేంజ్ అవ్వాలంటే ఏ స్టేషన్ దగ్గర చేంజ్ అవ్వాలి అండ్ ఏ కలర్ లైన్ తీసుకోవాలి అండ్ ఆ కలర్ కి ఎలా రీచ్ అవ్వాలి, అంతా డీటెయిల్స్ అన్ని యాప్ లోనే ఉంటాయి. ఒకవేళ మీకు యాప్ లో కూడా తెలియదు లేదంటే అక్కడ స్టాఫ్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళని హెల్ప్ చేస్తారు. లేదంటే ఢిల్లీ మెట్రోలో ఉండేది అంతా మాక్సిమం స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ కాబట్టి మాక్సిమం అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వితౌట్ హెసిటేషన్ వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. మీరు చదువుకున్న వాళ్ళు అయ్యండి మెట్రో యూజ్ చేయకుండా నార్మల్ ఆటో యూజ్ చేస్తే మాత్రం వెరీ బ్యాడ్ థింగ్ టు డూ. అండ్ ఢిల్లీలో షేరింగ్ ఆటోస్ మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సిన ప్లేస్ కి మనకు కావాల్సిన టైం కి ఉండవు. సో జనరల్ గా ఆటో ఎక్కి దిగితే 50 రూపీస్ మినిమం ఛార్జ్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకొని కొంచెం కష్టమైన మెట్రో అలవాటు చేసుకొని మెట్రోకే వెళ్ళండి. అండ్ ఢిల్లీ మెట్రోకి యూనిక్నెస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ నేషనల్ క్యాపిటల్, పీపుల్ ఆల్ ఓవర్ ద స్టేట్స్ నుంచి డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఢిల్లీ మెట్రోలో ఉంటారు. అండ్ ఫారినర్స్ కూడా ఫస్ట్ ఢిల్లీలోనే రీచ్ అవుతారు కాబట్టి ఫారినర్స్ కూడా మీకు ఢిల్లీ మెట్రోలో కనిపిస్తారు. సో ఫ్రమ్ ఢిల్లీ గర్ల్స్ అసలు బట్టలు వేసుకున్నారు లేదా అన్న కాడ నుంచి టు రాజస్థాన్ గర్ల్స్ అట్లీస్ట్ కళ్ళు కూడా కనపడకుండా మొత్తం కవర్ చేసుకుంటారు. అండ్ మీరు ఈ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ కల్చర్స్ ని అండ్ ఎంటైర్లీ ఆపోజిట్ మైండ్ సెట్స్ ని ఒకే ఢిల్లీ మెట్రో జర్నీలో చూసేయచ్చు. సో మీరు ఎంత అబ్జర్వ్ చేస్తే అన్ని స్టోరీస్ చూసేయచ్చు ఆ ఒక్క మెట్రో జర్నీతో. అండ్ మాల్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి ఎన్ని మాల్స్ ఉంటాయేమో అనుకున్నాను. అండ్ మాల్స్ ఉంటాయిలే కానీ అవన్నీ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాయి. అండ్ మాల్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి, రష్ ఉండదు, అసలు జనాలు ఉన్నట్టే ఉండదు ఆ మాల్స్ లో. అంతంత పెద్దకున్నా కూడా అసలు ఎవరు ఉండరు.
బట్ నాకు నచ్చిన మాల్ KW6 ఢిల్లీ మాల్ గాజియాబాద్ లో ఉంటుంది. ఢిల్లీ మెట్రోకి ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ లో ఉంటుంది అనుకుంటా. అంటే మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని నేచర్ లో చేస్తాం కదా, బట్ ఇది అలా ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మాల్ లో అడ్వెంచర్ యాక్టివిటీ ఉంటుంది, జస్ట్ 200 రూపీస్, 1-2 మినిట్స్ టైం పడుతుంది అండ్ చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. టర్నింగ్స్ లో జర్క్ కి నిజంగానే కింద పడిపోతామో అన్నట్టుంది. చాలా పెద్ద పెద్ద జర్క్స్ వస్తాయి, నిజంగా బాగుంటుంది. 200 రూపీస్ కి వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మాల్ లోనే బాహుబలి దోశ ఉంటుంది, 500 రూపీస్, 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. అక్కడ వెళ్తే మాత్రం గ్యారంటీగా ట్రై చేయండి. అండ్ మిగతా ప్లేసెస్ గురించి స్మాల్ డీటెయిల్స్ ఇవ్వాలంటే, రెడ్ ఫోర్ట్ మనకు ఎదురు కనిపించేది మాత్రమే రెడ్ గా ఉంటుంది, ఆ తర్వాత అసలు ఫోర్టే ఉండదు. ఆ రెడ్ ఫోర్ట్ మీద కూడా మనల్ని ఎక్కరెవరు. అండ్ చాందనీ చౌక్ లో స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది అండ్ ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. అండ్ పాల్కా బజార్ ఈస్ ఏసియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ సెంట్రలైజ్డ్ షాపింగ్ కాంప్లెక్స్. సో అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఢిల్లీ 2 words లో చెప్పాలంటే, ఢిల్లీ ఈస్ ఫర్ షాపింగ్ అండ్ ఢిల్లీ ఈస్ ఫర్ ఇంటర్చేంజ్ బిట్వీన్ స్టేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ ద ఢిల్లీ. అండ్ ఎక్కడితో మన నార్త్ ట్రిప్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏపీ, కేరళ అండ్ తమిళనాడు, ఈ 3 స్టేట్స్ లో 10 days లో 20 టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ ఎలా కవర్ చేయాలి, ఎలా కవర్ చేసాము అండ్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వ్లాగ్స్ లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.